ఏప్రిల్ 2వ తారీఖు 2021 57వ రోజు. నిన్న చదివిన ప్రవచనంలో కొన్ని విషయాలు ఆఖరి నేను చదివాము. సగుణోపాసకుని అది ఆత్మ నిష్క్రమించే విషయంలో సగుణోపాసకుని ఆత్మ అది తెలిసి అంటే పీడిఎఫ్ చూద్దాం అనుకునే వాళ్ళకి 259 అండి. సగుణోపాసకుని ఆత్మ శరీరం నుంచి బయటకు వచ్చేటప్పుడు జీవునికి వాసస్థానమైన హృదయము యొక్క చివరి భాగంలో ఒక విధమైన జ్వలన కలుగుతుంది. దాని చేత ప్రకాశింపచేయబడిన మార్గం కలవాడై హృదయంలో అధిష్ఠించి ఉన్న బ్రహ్మ చేత అనుగ్రహించబడిన వాడై బ్రహ్మ విద్యా సామర్థ్యం వల్ల బ్రహ్మ విద్యకు అంగంగా చెప్పబడిన గతిని ధ్యానించడం వల్ల 101 సుషుమ్నా నాడీ మార్గాన్న నిష్క్రమిస్తాడు. వాక్కు మొదలైన ఇంద్రియాలు పని చేయకుండా మానివేయటం, జీవుడు హృదయాన్ని ప్రవేశించడం, హృదయం యొక్క పైభాగము ప్రకాశించడం ఇవన్నీ జ్ఞానికి అజ్ఞానికి సమానమే. అయితే జ్ఞాని బ్రహ్మరంధ్రం ద్వారా నిష్క్రమిస్తాడు, అజ్ఞాని నవరంధ్రాలలో ఏదో ఒక మార్గం ద్వారా నిష్క్రమిస్తాడు. అది చదివాము. తర్వాత ఇంకా సూర్యరశ్మి గురించి కూడా చెప్పారు. సుషుమ్న ద్వారా ఈ దేహం నుండి ఉత్క్రమించిన ఉపాసకుడు ఆ నాడితో సంబంధం ఉన్న సూర్యకిరణాలను అనుసరించి బ్రహ్మలోకం చేరతాడు. సూర్యరశ్మి సంబంధానికి రాత్రి పగలు తేడా లేదు. అన్ని నాడులలోనూ వ్యాపించి ఉన్న పిత్తరసమే సూర్యుడి తేజస్సు. కాబట్టి జీవి పగలు మరణించిన రాత్రివేళ మరణించిన ఆ సమయంలో సూర్యరశ్మి ఉన్నా లేకపోయినా మృతి చెందిన వెంటనే సూర్యరశ్మి ప్రాప్తి కలుగుతుంది. ఇంతవరకు మనం చదివాం. నేను హలో, విన్నారా? ఇవాళ చదివేది 11వ అధికరణం, దక్షిణాయనాధికరణం. గురువర్య, ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయి. కాబట్టి ఉత్తరాయణంలో మరణించిన వారు బ్రహ్మలోకానికి పోతారు. దక్షిణాయనంలో మరణించిన వారికి బ్రహ్మలోక ప్రాప్తి లేదు అంటారు. ఇది నిజమేనా అన్నాడు కృష్ణ శర్మ. చాలా మందికి జరుగుతుంది కదా. అందుకని ఉత్తరాయణంలో వాళ్ళు బ్రహ్మలోకానికి పోతారు, దక్షిణాయనంలో మరణించిన వారు బ్రహ్మలోక ప్రాప్తి లేదా అంటారు. ఇది నిజమేనా? సూత్రం 20. అతశ్చాయనేపి హి దక్షిణే అతః చ ఆయనే అపి హి దక్షిణే. అతః, for this very reason, therefore, for the same reason. Cha, and ayane, during the sun's course. Api, also, dakshine, in the southern. ఉత్తరాయణము దక్షిణాయనము అనేవి మనం చెప్పుకుంటున్నట్లుగా సూర్యగమనం వల్ల కలిగేవి కావు. అవి దేవయాన పితృయానాలు. ఈ జ్ఞానం అనేది ఎప్పుడు దేవయాన పితృయానాలు ఈ జ్ఞానం అనేది ఎప్పుడూ ఉండేది. కాబట్టి దక్షిణాయనంలో చనిపోయినప్పటికీ బ్రహ్మలోక ప్రాప్తి జరుగుతుంది. అలాగే అజ్ఞానులు ఏ సమయంలో మరణించినా వారికి బ్రహ్మలోకం లభించదు. అది మనం ఏమనుకున్నా, ఉత్తరాయణంలో చనిపోయారు, పుణ్యాత్ములు అయితేనే ఉత్తరాయణంలో చనిపోతారు అని. అంటే ఇక్కడ క్లారిఫై చేస్తారు. అజ్ఞానులు ఏ సమయంలో మరణించినా వాళ్ళకి బ్రహ్మలోక ప్రాప్తి రాదు. అంటే సామాన్యంగా మనుషులు ఉత్తరాయణంలో మరణిస్తే ఇది చాలా పుణ్యాత్ములు అని అనుకుంటారు. కానీ
ఉత్తరాయణ దక్షిణాయనంలో ఏ సమయంలో మరణించిన అజ్ఞానులకి బ్రహ్మలోక ప్రాప్తి రాదు. సూత్రం 21 యోగినః ప్రతి చ స్మర్యతే స్మార్తే చైతే. యోగినః ప్రతి చ స్మర్యతే స్మార్తే చ ఏతే. యోగినః ప్రతి అంటే with respect to the yogi, cha and smaryate the smriti declares, smarte belonging to the class of smritis, cha and ete these two. ఓకే. యోగుల కోసం చెప్పే స్మృతిలో కాల విశేషాన్ని వివరించారు. ఈ యోగము సాంఖ్యము అనే పురాణాలలో చెప్పబడ్డాయి, అంతేగాని వేదంలో కాదు. మరొకసారి చదువు. యోగుల వల్ల యోగుల కోసం చెప్పే స్మృతిలో కాల విశేషాన్ని వివరించారు. ఈ యోగము సాంఖ్యము అనేవి పురాణాలలో చెప్పబడ్డాయి, అంతేకాని వేదంలో కాదు. ఓహో, అందుకని అక్కడ చెప్పబడింది కాలాన్ని బట్టి వాళ్ళు పుణ్యాత్ములు పాపాత్ములు, కానీ అది వేదంలో చెప్పబడలేదు, పురాణాల్లో చెప్పబడ్డాయి. అది మనం స్టాండర్డ్ గా తీసుకుంటాం. అంటే కాల విశేషాన్ని వివరించారు అంటే దక్షిణాయనం ఉత్తరాయణం అదేనా చెప్తున్నారు? దక్షిణాయనం అయితే పాపాత్ములు, ఉత్తరాయణంలో అయితే పుణ్యాత్ములు అని పురాణాల్లో ఉంది, కానీ వేదాల్లో లేదు. అందుకని దాన్ని స్టాండర్డ్ గా తీసుకోవడానికి ఉంటుంది. అంటే పాపకర్మ చేసిన వాళ్ళు ఉత్తరాయణంలో చనిపోయినా దక్షిణాయనంలో చనిపోయినా వాళ్ళ గతి ఒకటి. అది మనం స్టాండర్డ్ గా నిర్ణయించడానికి లేదు. గీతలో చెప్పబడిన అర్చిరాది మార్గము, ధూమంది మార్గము యోగులను ఉద్దేశించి చెప్పబడినది. సాంఖ్య యోగ శాస్త్రాలు పురాణాల్లోనే చెప్పబడ్డాయి, అవి వేద ప్రమాణాలు కావు. అయితే వేదాలలో చెప్పబడ్డ దేవయాన పితృయానాలు, పురాణాలలో చెప్పబడ్డ అర్చిరాది ధూమాది మార్గాలు ఒకటే అని చెప్పవచ్చు. అస్థిరాది ధూమాది మార్గాలు అవిను ఇవి అంటే పురాణాల్లో చెప్పబడ్డవి ఒకటే, గాని వేదాల్లో మాత్రం డిఫరెంట్ గా చెప్పారు. వేదాల్లో దేవయాన పితృయానాలు క్రమముక్తికి క్రమాలంటే దక్షిణాయనం పుణ్యకాలం, ఉత్తరాయణం పుణ్యకాలమే. యోగులు ఏ సమయంలో చనిపోయినా వాళ్ళు వెళ్తారు బ్రహ్మలోకానికి. మామూలుగా పాపాత్ములు ఏ సమయంలో చనిపోయినా, ఉత్తరాయణంలో చనిపోయినా సరే వాళ్ళు బ్రహ్మలోకానికి చేరారు. అది మనం ముందున్న ఐడియాస్ అన్ని మార్చుకోవాలి. అంటే ఇది ఎక్కడో పురాణాల్లో ఉంది, కానీ స్టాండర్డ్ కాదు. ఓకే, అంటే మనకి పురాణాల్లో ఉండబట్టి ప్రాచుర్యంలోకి వచ్చింది, కానీ ఆ చనిపోవడం అనేది కాలం ఎప్పుడైనా అవ్వచ్చు అని తెలుస్తుంది కదా. అంటే వారి పాపకర్మల్ని బట్టి వాళ్ళకి ఫలితాలు వస్తాయి. పుణ్యాత్ములకి అదే, జ్ఞానులకేమో బ్రహ్మలోక ప్రాప్తి ఏ సమయంలో చనిపోయినా జరుగుతుంది, అది సమయాన్ని బట్టి కాదు. అంటే మనం ఇంతకు ముందున్న ఐడియాస్ మార్చుకోవాలి. ఓకే, క్రమముక్తికి కాల నియమం లేదు. జ్ఞాని అయిన వాడు దక్షిణాయనంలో మరణించిన బ్రహ్మలోకం చేరతాడు. మరి భీష్ముడు ఉత్తరాయణం వచ్చేదాకా ఆగాడు కదా అంటారు. భీష్ముడికి స్వచ్ఛంద మరణం ఉంది. దాని శక్తిని అందరికీ తెలియజేయాలనే
ఆ విధంగా చేశాడు అంటూ 4వ అధ్యాయంలో 2వ పాదాన్ని పూర్తి చేశాడు రత్నాకరుడు. అది అంటే భీష్ముడికి స్వచ్ఛంద మరణం ఉంది, అంటే తన ఇష్టమైనప్పుడు మరణించే శక్తి ఉంది కనుక ఆయన ఆ విషయం అందరికీ తెలియజేయడం. రెండోది, ఆయన మరణించకుండా ఉన్నప్పుడు హితోపదేశాలు కూడా చేస్తాడు కదా, అందుకని ఆయన ఇష్టమైన టైంలో చనిపోయే శక్తి ఉంది కనుక భీష్ముడు అలాగా ప్రాణాన్ని నిలబెట్టుకోగలిగాడు. కానీ ఉత్తరాయణము అని ఆ ఉద్దేశంతో కాదు అనిపిస్తుంది. దీంతో 2వ పాదం అయింది. 3వ పాదం తృతీయ పాదము. ఈ పాదంలో దేవయాన మార్గాన్ని వివరిస్తున్నారు. ఇందులో 6 అధికరణలు 16 సూత్రాలు ఉన్నాయి. ఒకటి అర్చిరాద్యధికరణము విషయము. అర్చిరాది మార్గమే బ్రహ్మలోక మార్గము, ఒక సూత్రం. నెక్స్ట్ రెండోది వాయువధికరణము. ఉత్క్రమించే జీవుడు సంవత్సర దేవత తరువాత వాయువును పొందుతారు, ఒక సూత్రం. వరుణాధికరణము, దాన్నే తడిదధికరణము అని కూడా అంటారు. విద్యుత్ దేవత తరువాత జీవుడు వరుణలోకాన్ని చేరతాడు. 4వది అతివాహికాధికరణము, అంటే అర్చిరాదులంతా అతివాహిక దేవతలే, 3 సూత్రాలు. 5 కార్యాధికరణము. దేవయాన మార్గం ద్వారా సగుణ బ్రహ్మను పొందుతాము, 8 సూత్రములు. 6వది అప్రతీకాలంబనాధికరణము. అప్రతీకోపాసకులు బ్రహ్మలోకాన్ని పొందుతారు, 2 సూత్రములు. ఈ విధంగా 16 సూత్రాలు. ఇప్పుడు ఫస్ట్ది అర్చిరాద్యధికరణము. గురువు గారు బ్రహ్మలోకానికి వెళ్లే మార్గాల గురించి వేదంలో భేదం కనిపిస్తున్నది. 1 బృహదారణ్యకంలో వీరు జ్యోతిరభిమాన దేవతను పొందుతారు. 2 ముండకోపనిషత్తులో వారు పాపరహితులై సూర్యుని ద్వారా ఉత్తరాయణ మార్గాన అక్కడికి అంటే బ్రహ్మలోకానికి వెడతారు. 3 బృహదారణ్యకంలో ఉపాసకుడు ఈ లోకం నుండి వెళ్ళేటప్పుడు వాయువును పొందుతాడు. మళ్ళీ రిపీట్ చేయాలా, అందరికీ అర్థమవుతున్నాడా? బృహదారణ్యకంలో వాయువుని పొందుతాడు, అలాగే జ్యోతిని మార్గం అని. బృహదారణ్యకంలో జ్యోతిరభిమాన దేవత, ముండకోపనిషత్తులో సూర్యుని ద్వారా వెళ్తారు. తర్వాత 4వది కౌశీతకోపనిషత్తులో అతడు దేవయాన మార్గాన్ని పొంది అగ్నిలోకానికి వెడతాడు. ఈ రకంగా బ్రహ్మలోకానికి భిన్న మార్గాలు చెప్పబడ్డాయి. ఇవన్నీ ఒకదానితో ఒకటి సంబంధం లేనటువంటివా, లేక వేరువేరు పేర్లతో పిలువబడుతున్నాయా అన్నాడు కృష్ణ శర్మ. అది మనకి అదే, ఈ లోకాలన్నీ ఒకదానికి ఒక సంబంధం లేవా, లేకపోతే ఒకే దాన్ని వేరు వేరు పేర్లతో పిలుస్తున్నారా, అది ప్రశ్న. సూత్రం అర్చిరాదినా తత్ప్రధితేః. అర్చిరాదినా తత్ప్రధితేః. అర్చిరాదినా అంటే బై ద పాత్ ఆఫ్ ద రేస్, RAYS, by the path of the rays, by the rays of light and so on. tat pradhiteh and prathiteh, that being well known from the Shruti. బ్రహ్మలోకానికి మార్గము అర్చిరాది మార్గమే.
ఈ మార్గం గుండానే బ్రహ్మలోకానికి వెడతారు. అన్ని చోట్ల ఎక్కువగా అర్చిరాది మార్గమే చెప్పబడింది. అంటే ఏ పేర్లతో పిలువబడినా ఆ లోకం మాత్రం అచ్చిరాది మార్గమే. అంటే దేవయాన మార్గం అన్నా అచ్చిరాది మార్గం అన్నా ఒకటి. అంటే అచ్చిరాది దేవతలు అంటున్నారు కదా, అందుకని ఆ మార్గం ద్వారానే బ్రహ్మలోకానికి వెళ్తారు. చాందోగ్యంలో శ్వేతకేతువు ఉద్దాలక అరుణికి ఈ విధంగా చెబుతాడు. కొటేషన్: మానవుడు మరణించిన తరువాత ఆ 4 భూతాలు ఆయా భూతాలలో కలిసిపోతాయి. మానవుని యోగ్యత అనేది అతడు చేసిన కర్మల మీద ఆధారపడి ఉంటుంది. అతడు గనుక ఆత్మానుభవం పొందితే వెలుగుబాటలో ప్రయాణం చేస్తాడు. అదే దేవయానము, అచ్చిరాది మార్గము. ఆ అచ్చిరాది మార్గంలో బ్రహ్మలోకానికి వెళ్తారు. ఆ బాటలో ప్రయాణించి పుణ్యఫలాన్ని అనుభవించి మోక్షాన్ని పొందుతాడు. అతడికి పునర్జన్మ ఉండదు. అచ్చిరాది మార్గంలో వెళ్ళి ఆయన మోక్షాన్ని పొందుతాడు బ్రహ్మలోకంలో. అలాగే బ్రహ్మలోకానికి వెళ్ళిన వాళ్ళు పునర్జన్మ ఉండదు. అతడికి శాశ్వతమైన ఆనందం లభిస్తుంది. ఇందులో ఉపాసకులంతా అర్చిరాది మార్గం ద్వారానే వెడతారు అని చెప్పబడింది. వాయువాది మార్గాలన్నీ దీనిలోనే అన్వయించబడతాయి. వాయురాది మార్గాలు కూడా అర్చిరాది మార్గానికి అన్వయించబడతాయి. ఎక్కడైనా మార్గం చెప్పకపోతే అక్కడ కూడా అది అర్చిరాది మార్గమే అని గ్రహించాలి అంటూ మొదటి అధికరణం ఒక్క నిమిషం, ఇది ఇటు అయిపోయింది. ఒక్క నిమిషం ఇందులో పెడితే తప్పై, ఒక్క నిమిషం, చాలా వెనక్కి పెడిపోయాను. చెప్తున్నా. రెండవది వాయువధికరణము. గురుదేవ, మోక్షాధికారులు అర్చిరాది మార్గం గుండా వెడతారు అన్నారు. ఆ మార్గం యొక్క క్రమము 1. కౌశీతకి ఉపనిషత్తులో ఉపాసకుడు ముందుగా అగ్నిలోకానికి పోతాడు. అక్కడ నుంచి వరుసగా వాయు, వరుణ, ఇంద్ర, ప్రజాపతి లోకాలకు పోయి ఆ తరువాత బ్రహ్మలోకం చేరతాడు. అలా కౌశితకి ఉపనిషత్తులో ఉన్నదని అది కొటేషన్ చెప్పాడు. రెండవది ఛాందోగ్యంలో ఉపాసకుడు అర్చిరభిమాన దేవతను పొందుతాడు. అక్కడ నుండి దినాభిమాన దేవతను, అక్కడ నుండి శుక్లపక్ష అభిమాన దేవత, ఉత్తరాయణ దేవత, సంవత్సర దేవత, సూర్యలోకము, చంద్రలోకము, విద్యుత్తు లోకము, ఆ తరువాత బ్రహ్మలోకము పొందుతారు. అది ఏదో మార్గం క్రమం అని రాశారు. ఆ క్రమంలో ఈ 2 పాయింట్లు రాశారు. మూడవది కూడా ఉన్నది క్రమంలో. బృహదారణ్యకంలో ఈ లోకం నుంచి నిష్క్రమించే పురుషుడు వాయువును పొందుతాడు. ఆకాశంలో ఘనీభవించిన ఆ వాయువు పగిలిపోయి మార్గం ఇస్తుంది. ఆ మార్గం గుండా ఉపాసకుడు సూర్యలోకం చేరతాడు.
ఈ రకంగా అర్చిరాది మార్గ వర్ణనలో తేడా ఉన్నది. కౌశీతకంలో దేవయానంలో వాయు మార్గం రెండవది, ఛాందోగ్యంలో వాయు మార్గం లేదు. ఈ రకంగా తేడాలున్నాయి. వాయు మార్గం ఎక్కడ ఉంది వివరించండి అన్నాడు నారాయణ భట్టు. మళ్ళీ అదే ప్రశ్న. వాయు మార్గము కౌశికకి ఉపనిషత్తులో లేదా కదా? కౌశితకి దేవయానంలో ఉన్నాయి కానీ ఛాందోగ్యంలో లేదు. అయితే ఇది ఎక్కడెక్కడ ఉంది ఏంటి అని అడిగి వాళ్ళకి అవన్నీ పర్టికులర్ గా ఉండేవాళ్ళు. మనకు అవన్నీ ప్రచారంలో లేకపోవడం వల్ల మనకు తెలియదు. ప్రచారంలో అంటే మనం నిత్య కర్మల్లో కానీ అవి మనకు చెప్పే జ్ఞానాలను కానీ అంతగా తెలియదు. కానీ అవి వాళ్ళకి ఆ డౌట్స్ ఎందుకు వచ్చినాయంటే వాళ్ళు చాలా నేర్చుకున్నారు గురువు గారి దగ్గర. వాయుమబ్దాద విశేష విశేషాభ్యాం. సూత్రం 2 రత్నాకరుడు చెప్తున్నాడు. సూత్రం 2 వాయుమబ్దాద విశేష విశేషాభ్యాం. వాయుం అబ్దాత్ అవిశేష విశేషాభ్యాం. చదువుతాం. అంటే వాయుం ద డెయిటీ ఆఫ్ ద ఎయిర్, Abdat from the deity of the ear, year, ear. తర్వాత అవిశేష విశేషాభ్యాం అంటే బికాస్ ఆఫ్ నాన్ స్పెసిఫికేషన్ అండ్ స్పెసిఫికేషన్, because it is stated in general in one Shruti and in detail in another. వాయువును సంవత్సరానికి తర్వాత ఆదిత్యునికి ముందు చేర్చాలి. బృహదారణ్యకంలో ఆదిత్యలోకానికి ముందు, సంవత్సర లోకానికి తరువాత వాయులోకం చెప్పారు. ఆదిత్య లోకానికి ముందు సంవత్సర లోకానికి తరువాత. అంటే సంవత్సరం అనేది ఒక లోకం అన్నమాట. అక్కడ వాయువుల గురించి సంవత్సర దేవత అని కూడా ఎక్కడో రాశారు కదా. సరే, తరువాత ఈ వాయులోకం ద్వారానే సూర్యలోకం పొందుతాడు. ఉపాసకుడు అర్చిరాది మార్గాన్న ప్రవేశించి వరుసగా పగటిపూట దేవత, శుక్లపక్ష దేవత, మాస దేవత, సంవత్సర దేవతలను పొంది అక్కడ దేవలోకాన్ని వాయులోకాన్ని చేరి ఆ వాయువు చేత కల్పించబడ్డ రంధ్రం ద్వారా ఆదిత్యలోకం చేరి అక్కడ నుండి బ్రహ్మలోకం చేరుతాడు అని చెప్పబడింది. అది చదివినప్పుడే అందరూ మళ్ళీ, ఎందుకంటే నేను తీసుకుని తప్ప దానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు కనుక అందరూ జాగ్రత్తగా వాయువును సంవత్సరానికి తరువాత ఆదిత్యునికి ముందు చేర్చాలి. బృహదారణ్యకంలో ఆదిత్యలోకానికి ముందు, సంవత్సర లోకానికి తరువాత వాయులోకం చెప్పారు. ఈ వాయులోకం ద్వారానే సూర్యలోకం పొందుతాడు. ఉపాసకుడు అర్చిరాది మార్గాన్న ప్రవేశించి వరుసగా పగటిపూట దేవత, శుక్లపక్ష దేవత, మాస దేవత, సంవత్సర దేవతలను పొంది అక్కడ నుండి దేవలోకాన్ని వాయులోకాన్ని చేరి ఆ వాయువు చేత కల్పించబడ్డ రంధ్రం ద్వారా ఆదిత్యలోకం చేరి అక్కడ నుండి బ్రహ్మలోకం చేరతాడు అని చెప్పబడింది.
కాబట్టి వాయులోకము ఆదిత్యలోకానికి ముందు, సంవత్సర లోకం తరువాత ఉంటుంది అంటూ రెండవ అధికరణ పూర్తి చేశాడు రత్నాకర్. అంటే ఆదిత్య లోకానికి ముందు, సంవత్సర లోకం తర్వాత ఉంటుందన్నమాట ఈ వాయులోకం. మూడవది వరుణాధికరణము, తడిదధికరణము. ఏమైనా ఇంగ్లీష్ చదివిదేంటి ఈ విషయంలో? కొంచెం ఏం చదివినా మనకు ఆ లోకాలు ఉండవే. ఫ్యాక్చువల్ గానే. 3 వరుణాధికరణము, తడిదధికరణం. గురువరి మనకి కంటెంట్ అర్థం కాకపోవడం అయినప్పుడు ఇంగ్లీష్ చదువుతాం. ఇప్పుడు కంటెంట్ కాదు, అవన్నీ మనకి ఫెమిలియర్ కాదు, అంతేనా? గురువర్య కౌశీతకి ఉపనిషత్తులో అర్చిరాది మార్గంలో వరుణలోకం ఉందన్నారు కదా, దాన్ని వివరించండి అన్నాడు కృష్ణ శర్మ. వివరిస్తున్నాడు రత్నాకరుడు. కౌశీతకి ఉపనిషత్తులో వరుణలోకం ఉందని చెప్పారు కనుక దాన్ని వివరించవచ్చు. సూత్రం 3 తడితోధి వరుణ సంబంధాత్, తడితః అధి వరుణ సంబంధాత్. తడితః అధి అంటే ఆఫ్టర్ ద డేటీ ఆఫ్ లైట్నింగ్. వరుణ రెయిన్ గాడ్ అంటే కమ్స్ అని కూడా బ్రాకెట్ లో ఉంది. కమ్స్ వరుణ రెయిన్ గాడ్ బ్రాకెట్ లో కమ్స్ COMES వస్తారు అని. వస్తారు ఆఫ్టర్ ద డేటీ ఆఫ్ లైట్నింగ్ అని రాసుంది. తడితః అధి తర్వాత వరుణ అంటే ముందు బ్రాకెట్ లో COMES కమ్స్ అని రాసి వరుణ అంటే రెయిన్ గాడ్ అని బ్రాకెట్ లో. అంటే లైట్నింగ్ తర్వాత రెయిన్ వస్తుందని అలా అనిపిస్తుంది. అలా అనుకోవడానికి లేదు, ఆ లోకాలు వాళ్ళు చెప్తున్నారు, అది చూద్దాం. సంబంధాత్ ఆన్ అకౌంట్ ఆఫ్ కనెక్షన్. వరుణుడికి విద్యుత్తుతో సంబంధం ఉన్నది కాబట్టి విద్యుల్లోకానికి పైన వరుణలోకం ఉన్నది. విద్యుత్ లోకానికి పైన ఇంకా విద్యుత్ లోకం ఉంటుంది. పైన వరుణలోకం ఉన్నది. విద్యుత్తు తర్వాత వరుణుడికి స్థానం ఉంటుంది. ఎందుచేతనంటే వరుణుడికి విద్యుత్తుతో అంటే మెరుపుతో సంబంధం ఉన్నది. అందుచేత విద్యుల్లోకానికి పైన వరుణలోకం ఉన్నది అంటూ 3వ అధికరణ పూర్తి చేశాడు రత్నాకరుడు. క్లియర్ అయిపోయింది కదా, విద్యుల్లోకానికి పైన వరుణలోకం ఉన్నది. ఎక్కడ ఉంటుంది కదా ప్రశ్న. 4 అతివాహికాధికరణము. గురువు గారు అచ్చిరాది మార్గంలో అనేకమైన లోకాలను వరుసగా చెప్పారు కదా, ఇవన్నీ గుర్తు కోసమా, త్రోవలో విశ్రాంతి తీసుకోవటానికి స్థానాలా, లేక ఉపాసకుని బ్రహ్మలోకానికి తీసుకుపోయే దేవతలా? వివరించండి అన్నాడు నారాయణ భట్టు. అంటే ఈ లోకాలు చెప్పేసి అక్కడ విశ్రాంతి తీసుకునే స్థలాలా, లేకపోతే అవి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. గుర్తు కోసమా అని కూడా రాశారు. ఇవి ఏమైనా గుర్తు అంటే ఆ లోకాలను వర్ణించడం కోసమేనా, లేకపోతే ఎందుకని మీరు అన్నీ చెప్పారు అక్కడ వీళ్ళందరూ విశ్రాంతి తీసుకునే స్థలాలా ఇవి?
అతివాహికా స్థల్లింగాత్. సూత్రం 4. అతివాహికా స్థల్లింగాత్. అతివాహికాః స్థల్లింగాత్. అతివాహికాః అతివాహికాః కండక్టర్స్, deities conducting the departed soul. Tadlingat. Tadlingat అంటే on account of indicatory marks to that effect. బ్రహ్మలోకానికి ప్రయాణమయ్యే వాడికి ఇవన్నీ అతివాహికలు. కండక్టర్ ద్వారా వెళ్తారు. ఈ అర్చిరాదులన్నీ ఉపాసకుణ్ణి వెంట పెట్టుకుని బ్రహ్మలోకానికి తీసుకువెడతాయి. అర్చిరాజు దేవతలు ఉపాసకుల్ని వెంట పెట్టుకుని బ్రహ్మలోకానికి తీసుకెళ్తారు. ఒక కొటేషన్, కలెక్టర్ గారు వస్తే ఒక ముందు కానీ వెళ్తారు కదా, చీఫ్ మినిస్టర్ వచ్చిన ప్రైమ్ మినిస్టర్ వచ్చిన, అలా అలా ఈ ఉపాసకులను బ్రహ్మలోకానికి దేవతలను తీసుకెళ్తారు. ఒక కొటేషన్ లో రాశారు, విద్యుల్లోకం నుంచి దివ్య పురుషుడు ఒకడు బ్రహ్మలోకానికి తీసుకొని వెడతాడు. ఈ రకంగా ప్రతి లోకంలోనూ ఆయా దేవతలు ఉపాసకుని జాగ్రత్తగా తరువాత లోకానికి చేరుస్తారు. కాబట్టి వారంతా అతివాహికలే. అంటే వాళ్ళ ద్వారా వెళ్తారు కనుక వాళ్ళని అతివాహికలు అంటున్నారు. ఆ దేవతను చేరుస్తారు ఒక లోకం నుంచి ఇంకో లోకానికి. కనుక ఇదే ఈ అర్చిరాది అంటే అర్చిరాది దేవతలే కదా, వీళ్ళందరినీ అతివాహికలు అంటారు. సూత్రం 5. ఉభయ వ్యామోహాత్ సిద్ధేః. ఉభయ వ్యామోహాత్ తత్సిద్ధేః. Ubhaya, both the path and the traveler. Vyamohat, because of unconsciousness. Tad siddheh, that is established. ఉభయ వ్యామోహాత్. వ్యామోహాత్ అంటే ఏంటి? Because of unconsciousness. ఓకే. ఉపాసకుడు వెళ్లే మార్గాలన్నీ జడాలు, అచేతనాలు, అందుచేత అవి వ్యామోహితాలు. ఇక్కడ వ్యామోహం అన్న పదానికి మనం అనుకున్న మీనింగ్ కాదు. అంటే వెళ్ళడానికి అంత సులువుగా ఉండని అని అర్థం అనమాట వ్యామోహితాలు అంటే. జడాలు కాబట్టి వాటికి సంకల్పం ఉండదు. ఉపాసకుణ్ణి భరించే సామర్థ్యం ఉండదు. ఉపాసకుడు శరీరహీనుడు, అతడికి మార్గ జ్ఞానం ఉండదు, కాబట్టి బ్రహ్మలోకం చేరలేడు. అందుకని ఆయా లోకాలలోని దేవతలు అతన్ని తర్వాత లోకానికి మోసుకొని పోతారు. ఆయనకి శరీరం ఉండదు, ఆయనకి మార్గాలు తెలియవు, అందుకని దేవతలు వాళ్ళు ఇంకో లోకానికి వేరే వేరే లోకానికి తీసుకుని వెళ్తుంటారు. ఈ దేవతలు అన్ని కాలాలయందు అన్ని సమయాలయందు ఉంటారు. కాబట్టి దక్షిణాయనం రాత్రి పగలు ఎప్పుడైనా ఉంటారు. తెలుసది ఈ దేవతలు అన్ని కాలాలయందు అన్ని సమయాలయందు ఉంటారు. కాబట్టి దక్షిణాయనం రాత్రి పగలు ఎప్పుడైనా వారుంటారు. అన్ని కాలాల్లోనే ఉంటారు. ఈ ప్రయాణం అన్ని కాలాల్లోనే సంభవం.
ఉమ్. కాబట్టి ఉపాసకుడు బ్రహ్మలోకం చేరటానికి ఆటంకం ఏమీ ఉండదు. అది అంటే ఇప్పుడు అవైలబుల్ గా ఉంటారు కనుక ఉపాసకుడు ఎప్పుడు చనిపోయినా బ్రహ్మలోకం చేయడానికి ఆటంకం ఏమీ ఉండదు. నమస్తే మేడం. ఒక చిన్ని డౌట్ వచ్చిందమ్మా ఇక్కడ. అడగండి. అది ఇప్పుడు ఈ లోకాలు ఉన్నాయి చూస్తే ఈ మధ్యలో ఈ ఈ జడాలు అచేతనాలు అంటున్నారు, మళ్ళీ దేవతలు వాటిని అందులో దేవతలు వాటి పేర్లతో చెప్తున్నారు కదా. అంటే ఇక్కడ అచేతనము జడంలో కూడా ఆ దేవతలు ఆ లోకాలు ఉన్నాయి అన్నమాట. అదే అమ్మా అది డౌట్. అక్కడ ఉన్నటువంటి దేవతల అచేతనములు కాదండి, అవి అక్కడ ఉన్న అవి అది చదువు సంతులత అని దేవతల ఉపాసకుడు వెళ్లే మార్గాలన్నీ జడాలు అచేతనాలు. మార్గాలు జడాలు కానీ అందుకని అవేమో ఏమీ చెప్పలేవు, మోసుకుని తీసుకెళ్ళలేవు. అందుకని దేవతలు తీసుకుని వెళ్తారు ఈ ఉపాసకులు. ఆ మార్గాలు జడాలు, మార్గాలు తీసుకెళ్ళలేవు కదా, మార్గాలు ఎప్పుడు జడాలి, దేవతలు తీసుకెళ్తారు. అంటే ఇక్కడ ఆ డౌట్ ఎందుకు వచ్చిందంటే ప్రతి ఒక లోకం పేరు చెప్పి ఆ దేవత అని చెప్తున్నారు, అందుకని అది వచ్చిందమ్మా డౌట్. అంతే, సంతోషం అమ్మా. అయితే అంటే ఆ లోకంలో దేవతలు ఉంటారు కానీ ఆ మార్గాలు జడాలు. ఓకే అమ్మా, ధన్యవాదాలు. అంటే కండక్ట్ చేసేవాళ్ళు ఒక శక్తి ఉంటుంది అని దేవతల ఈ ఉపాసకులని ఆ దేవతలే తీసుకుని వెళ్తారు. ఓకే అమ్మా, క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ సూత్రం 6. వైద్యుతేనైవ తతస్తచ్ఛ్రుతేః. వైద్యుతేన ఏవ తతః తచ్ఛ్రుతేః. వైద్యుతేన by the superhuman guide connected with lightning. అంటే మళ్ళీ అక్కడ సూపర్ హ్యూమన్ గైడ్ అంటే దేవత, లైట్నింగ్ తో ఉన్న దేవత అన్నమాట. మరొక అర్థం కూడా రాశారు దాంట్లో, బై ద సూపర్ హ్యూమన్ బీయింగ్ హూ టేక్స్ హిస్ చార్జ్ ఫ్రమ్ ద గాడ్ ఆఫ్ లైట్నింగ్. ఏంటి బై ద సూపర్ హ్యూమన్ బీయింగ్ who takes the charge from the god of lightning. అదే who takes the charge అంటే వాళ్ళు శక్తిని పొందుతారు గాడ్ ఆఫ్ లైట్నింగ్ నుంచి. Eva alone, only indeed. Tataha from thence. Tat shruteh. Tat shruteh, that being known from the shruti as a shruti state. So శృతులు చెప్తున్నాయి ఈ విధంగా. విద్యుల్లోకం తర్వాత ఒక పురుషుడు ఉపాసకుణ్ణి బ్రహ్మలోకం చేరుస్తాడు. ఆ విధంగా ప్రతి లోకం నుండి దివ్య పురుషుడు ఉపాసకుణ్ణి ఇంకొక లోకం చేరుస్తూ ఉంటాడు. దేవతలన్నా ఒకటి అంటే ఒక లోకం నుంచి ఇంకొక లోకానికి ఒక దివ్య పురుషుడు చేరుస్తాడు. ఈ రకంగా ఉపాసకుడు బ్రహ్మలోకం చేరతాడు. ఈ లోకాలలోని దేవతలంతా అతివాహికలే అంటూ 4వ అధికరణ పూర్తి చేశాడు రత్నాకరుడు. అంటే ఈ లోకాల్లో దేవతలందరూ ఉపాసకులను తీసుకుని వెళ్ళేవాళ్ళే స్వర్గలోకాన్ని. అతివాహికలు అంటే అన్నీ. 5 కార్యాధికరణము.
గురువు గారు, దేవయానం ద్వారా ఉపాసకుడు బ్రహ్మలోకం చేర్చబడతాడు అని చెప్పారు. అక్కడ బ్రహ్మ అంటే పరబ్రహ్మ లేక కార్యబ్రహ్మ? బ్రాకెట్ లో కార్యబ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ అని బ్రాకెట్ లో ఉంది అన్నాడు కృష్ణ శర్మ. మళ్ళీ ఒకసారి చదువుతాను నా క్లారిటీ కోసం. దేవయానం ద్వారా ఉపాసకుడు బ్రహ్మలోకం చేర్చబడతాడు అని చెప్పారు. అక్కడ బ్రహ్మ అంటే పరబ్రహ్మ లేక కార్యబ్రహ్మ అన్నాడు కృష్ణ శర్మ. బ్రహ్మ బ్రహ్మ అంటూ ఉంటే మనం ఈ బ్రహ్మ అని ఎలా అయితే కన్ఫ్యూజన్ అవుతున్నామో అదే అడిగేది. బ్రహ్మలోకం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఉన్న బ్రహ్మ, తర్వాత పరబ్రహ్మ అని ప్రశ్న. సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. మీకు డిస్టర్బెన్స్ వస్తున్నదా లక్ష్మి? ఇక్కడ ఏవో బయట వాళ్ళు ఏదో అరుస్తున్నారు అక్కడ. అవి ఏమీ రాలేదు కానీ ఒకసారి ఒక ముక్క కట్ అవుతుంది, అలాంటిదే వస్తుంది. ఒకసారి ఏదో నేను కొంచెం గెస్ట్ చేసి తెలుసుకుంటున్నాను మీరు చదివే వాళ్ళు. ఓకే, సమాధానం చెబుతున్నాడు రత్నాకరుడు. కార్యం బాదరి రస్య గత్యుపపత్తేః. కార్యం బాదరిః అస్య గత్యుపపత్తేః. కార్యం the relative Brahman or Hiranyagarbha. Badarihi, the sage Badari, holds అని కూడా బ్రాకెట్ లో. అస్య holds అంటే బ్రాకెట్ లో ఉంది. ద సేజ్ బాదరి holds. చెప్పాడు అదే ఒపీనియన్. అస్య his gati upapatteh on account of the possibility of being the goal. Being the goal on account of the possibility of being the goal. Okay. దేవయానం ద్వారా వెళ్ళిన ఉపాసకుడు ముందుగా కార్యబ్రహ్మను చేరతాడు. కార్యబ్రహ్మ అంటే చతుర్ముఖ అవ్వాలి, కానీ చతుర్ముఖ అని రాశారు. మరి చతుర్ముఖ బ్రహ్మ పరబ్రహ్మ సర్వాంతర్యామి. అందుచేత ముందుగా సగుణ బ్రహ్మ అంటే కార్యబ్రహ్మను చేరతాడు. పరబ్రహ్మకు లోకం లేదుగా, అందుకని పరబ్రహ్మ లోకానికి. సూత్రం 8 విశేషితత్వాచ్చ. విశేషితత్వాత్ చ. విశేషితత్వాత్ because of being specified in Shruti. శృతుల్లో కూడా ఇలాగనే on account of the qualification. Because of being specified in Shruti. అంటే శృతులలో కూడా బ్రహ్మలోకం అంటే కార్యబ్రహ్మలోకం అనే చెప్పబడింది. అంతేగాని పరబ్రహ్మ స్వరూపానికి ఉన్నాడు కదా. ఒక లోకం అంటే పరిమితమైంది, అన్ని లోకాలు అయినాయి. ఓకే, ఇంకొక శృతిలో కూడా ముందుగా సగుణ బ్రహ్మను చేరతాడు అని చెప్పబడింది. కాబట్టి బ్రహ్మలోకం అంటే కార్యబ్రహ్మమే అని గుర్తించాలి. తర్వాత సూత్రం 9 సామీప్యాత్తు తద్వ్యపదేశః.
సామీప్యాత్ తు తద్వ్యపదేశః. Samipyat, because of the nearness or proximity. Tu, but. Tad, that. Vyapadesaha, designation. పరబ్రహ్మకు అతి సమీపంగా ఉంటాడు కార్యబ్రహ్మ. అతడే అపరబ్రహ్మ కాబట్టి అపరబ్రహ్మను కూడా బ్రహ్మమనే అంటారు. అతడే అపరబ్రహ్మ కాబట్టి అపరబ్రహ్మను కూడా బ్రహ్మమనే అంటారు. ఉపాసన కోసం ఇప్పుడు మొట్టమొదటి కూడా పరబ్రహ్మతత్వంలోంచి బ్రహ్మను సృష్టించాడు అంటారు, వచ్చాడు కలుపుకోగానే. అలాగా అందుకని అతి సమీపంగా ఉన్నవాడు పరబ్రహ్మ. పరబ్రహ్మకి అతి సమీపంగా ఉన్నవాడు బ్రహ్మ, సాయుబ్రహ్మ. అప్పుడు అపరబ్రహ్మాన్ని కూడా ఉపాసన కోసము మనోమయత్వాది గుణాలతో కూడినదిగా చెప్పబడే నిర్వికార బ్రహ్మమే కార్యబ్రహ్మము. అందుచేతనే సగుణ బ్రహ్మను కూడా బ్రహ్మమనే అంటారు. అద్దంలో కనిపించేది ప్రతిబింబమే అయినా దాన్ని కూడా ముఖమే అంటాము. అలాగే కార్యబ్రహ్మ కూడా పరబ్రహ్మ లాంటి వాడే. ఇక్కడ ఏమిటి ఎంత చెప్పినా పరబ్రహ్మతత్వం అంతటా వ్యాప్తిస్తున్నది. కార్యబ్రహ్మ పరిమితుడు కానీ ఫస్ట్ పరబ్రహ్మ నుంచి కార్యబ్రహ్మ వస్తుంది. అందుకని చాలా సమీపంగా ఉంటుంది. ఆయన యాక్టివిటీస్ కూడా చాలా విస్తారంగా ఉన్నాయి. ఇక్కడ బ్రహ్మలోకం అంటే కార్యబ్రహ్మలోకానికి చేయాలి. అన్ని చోట్ల ఇలాగే చెప్పబడింది. అంటే ఈ స్థలాన్ని దగ్గర ఇలా చెప్పారు. అలా ఏదైనా కార్యబ్రహ్మలోకమే కానీ పరబ్రహ్మం అని కాదు అని మనకి అర్థమైంది. అంటే ఆ కార్యబ్రహ్మకి పవర్స్ ఎక్కువ. ఎందుకంటే ఫస్ట్ పరబ్రహ్మ నుంచి బ్రహ్మ వచ్చాడు. అందుకని ఆ బ్రహ్మకి సృష్టి చేయడం మొదలవుతాడు. ఆ విధంగా యాక్టివిటీ పరంగా తీసుకుంటే ఆ బ్రహ్మకి అంత పవర్ ఉంది అని చెప్తున్నారు. అంతేగాని పరబ్రహ్మ కార్యబ్రహ్మ కాదు. సూత్రం 10 కార్యాత్యయే తదధ్యక్షేణ సహాతః పరమభిధానాత్. కార్యాత్యయే తత్ అధ్యక్షేణ సహ అతః పరం అభిధానాత్. కార్యాత్యయే అంటే ఆన్ ద dissolution of the Brahmaloka. Karyaha ante of the effect, that is the universe, the relative Saguna Brahman. Tad of that. Adhyakshena with the ruler president. With the ruler president, that is Hiranyagarbha or the four-faced Brahma, or the four-faced Chaturmukha, four-faced Brahma. Saha with తర్వాత అతః పరం అంటే హయ్యర్ దాన్ దట్ ఈస్ ద సుప్రీం బ్రహ్మన్. అభిధానాత్
on account of the declaration of the Shruti. కార్యబ్రహ్మకు ప్రళయం సంభవించినప్పుడు అంటే కల్పాంతమునందు బ్రహ్మ యొక్క ఆయుర్దాయం పూర్తి అయిన తరువాత ఈ కార్యబ్రహ్మ పరబ్రహ్మలో లీనమవుతాడు. అంతే కదా, అందరూ పరబ్రహ్మలో లీనం అవుతుంది. అంటే కార్యబ్రహ్మ కూడా ఒక కార్యబ్రహ్మ యొక్క ఆయు అంతా అయిపోయాక ఆయన పరబ్రహ్మలో లీనం అయిపోతారు. బ్రహ్మతో పాటే బ్రహ్మలోకం చేరిన జ్ఞానులు కూడా పరబ్రహ్మలో లీనమవుతారు. ఇదే క్రమముక్తి. అది మనకేమో త్రిపుర రహస్యంలో ఇలాగే చెప్పబడింది. ఆ బ్రహ్మ కూడా లిబరేట్ అవుతాడు, మిగతా అక్కడికి వెళ్ళిన జ్ఞానులు, అక్కడ ఉన్న దేవతలు, వాళ్ళందరూ బ్రహ్మలోకంలో అందరూ కూడా ఆ తీర్థంలో అందరూ ముక్తులు పొందుతారు. క్రమం అక్కడ సాధన చేస్తారు అన్నమాట. మళ్ళీ తర్వాత సూత్రం 11 స్మృతేహ చ. సూత్రంలో కూడా ఇదే విధంగా చెప్పండి. మనకు ఎన్నోసార్లు ఇచ్చాను కదా. బ్రహ్మలోకం చేరిన వారు కల్పాంతం వరకు బ్రహ్మలోకంలో బ్రహ్మ వద్దనే ఉండి కల్పాంతాన్న పరబ్రహ్మలో లీనమవుతారు. అది కల్పాంతం అంటే అదే, అది అంతా లాస్ట్ అంటే అది కల్పాంతంలోనే బ్రహ్మలో లీనమైపోతారు. బ్రహ్మలోకంలో ఉన్న వాళ్ళందరూ పరబ్రహ్మలో లీనమైపోతారు కల్పాంతంలో. ఇదే ఎండ్ ఆఫ్ ది క్రియేషన్. సూత్రం 12 పరం జైవి నిర్ముఖ్యత్వాత్. పరం జైమినిః ముఖ్యత్వాత్. పరం ద సుప్రీం బ్రహ్మన్, జైమినిః ద తేజ్ జైమిని. ముఖ్యత్వాత్ on account of that being the primary meaning of the word Brahman. బ్రహ్మ శబ్దానికి ముఖ్యమైన ఆలంబనం పరబ్రహ్మే కాబట్టి ఇక్కడ గతి పరబ్రహ్మే అని జైమిని ఉద్దేశ్యము. జైమిని అలా చెప్పారు. బ్రహ్మ శబ్దానికి పరబ్రహ్మే అని. 7:28 అలాగైంది. 7:30 అయింది. ఆపిదా ఇక్కడ? ఓకే సరే. అంటే ఇంకో 4 లైన్లు అయితే అయిపోతుంది, కానీ ఆపుదామా ఏమిటి అది అడుగుదాం. ఆపి మళ్ళీ రేపు చదువుతాం కదా. మళ్ళీ చదువుతాం. సరే, మనం ఒక లైన్ ఆపేసినా నెక్స్ట్ డే చదువుతున్నాం కదా, టైం క్రైటీరియా. సరే. హలో, నమస్తే అమ్మా. హలో, ఏం చెప్పినా? హలో, నమస్తే అమ్మా. చెప్పండి. అదే ఈ జీవుడు వెళ్ళడానికి చేసిన కర్మ ఉంటాయి గాని ఉత్తరాయణం దక్షిణాయనం అని అలాంటివేవి ఉండవని ఇవాళ మీరు చెప్పిన దాంట్లో అర్థమైంది. అంటే జీవుడు చేసిన పుణ్యకర్మలను బట్టి ఏ లోకమైనా సంప్రాప్తిస్తుంది తప్పించి ఈ కాలాలు ఇవి ఏవి కాపాడేవు అని ఇవాళ అర్థమైందమ్మా. పుణ్యకాలాలు అవి ఇవి అంటాం కానీ చేసిన కర్మలే అన్నిటి నుంచి కర్మ ఫలదాలే పట్టుకొని వెళ్తాం తప్పించి ఇంకేది వెనకాలదు అని ఇవాళ నాకు అర్థమైంది.
ఆ తప్పుడు అభిప్రాయం ఇవాళ సరి అయింది, అంతేగాని కాలం కాపాడుతుంది కాదు. అదే ఏవైతే ఇన్నాళ్ళు అవన్నీ ఊహించామో అవి నిజం కాదని తెలుసు. అంటే ప్రచారంలో ఉంటుంది, మనం ఊహించలేదు కాదు, ప్రచారంలో ఉన్న విషయాలు. అదే అదే ఇలా అయినా దక్షిణాయనంలో అయినా ఒకటే వాళ్ళ ఇప్పుడు నిజంగా నాకు కూడా అలాగే అనిపించేది. ఇప్పుడు పుణ్యకర్మలు చేసిన వాళ్ళకి ఎప్పుడు పుణ్య ఫలితాలు ఉంటాయి, ఏ కాలంలో చనిపోయి, అలాగే వాళ్ళ ఫలితం ఉంటుంది. తప్పు కర్మలు చేసిన వాళ్ళకి వాళ్ళ ఫలితాలు ఉంటాయి. కాలం ఏం చేసేది కదా మీరు అన్నట్టుగా, అంటే ఆ కాలంలో అని మనకి అలాంటి విషయం ప్రాచుర్యంలో జ్ఞాపకం కానీ అది తప్పు. అంటే పుణ్యాత్మలకు ఎప్పుడు కూడా అంటే మంచి కాలాలు బ్రహ్మలోకంటారు, జీవన్ముక్తి పొందిన వారు లేకపోతే తప్పుగా అలాంటి వాళ్ళకి ఏ కాలంలో ఏదైనా మనిషి నిష్కామ కర్మలు చేయడం తన నిత్య జీవితంలో తను చాలా పర్ఫెక్ట్ గా మీరు చెప్తుంటారు కదా, ఇన్నోసెంట్ మైండ్ తోని వాటితోని చేసుకోగలగాలి. అలా చేసుకోగలిగితేనే జీవితంలో ముందుకు వెళ్ళగలుస్తాం, అంటే మంచి మార్గానికి వెళ్ళగలుస్తాం అని ఇవాళ నాకు మొత్తంగా అర్థమైంది. చెప్పండి, ఇందాక చెప్పింది వినబడలేదు. అదే ఈ చేసిన కర్మలే అన్నిటికీ వెనకాతలు వస్తూ ఉంటాయి. నిష్కామ కర్మలు చేసి ఇన్నోసెంట్ మైండ్ తో అన్నిటినీ స్వీకరించి జాగ్రత్తగా ఉంటేనే అవే వెనకాతలు వస్తాయి తప్పించి ఇవన్నీ పట్టుకొని వెళ్ళాడినా ఏ సుఖం లేదు అని అర్థమైంది. ఉత్తరాయణ కాస్త చనిపోతే మంచిదంటే భూముల్లాగా మనకి స్వచ్ఛంద మరణం ఉందా ఏంటి ఇష్టమైనప్పుడు చనిపోవడానికి? అదే సో ఇది క్లారిటీ. నిష్కామ్య కర్మలు మాత్రమే మనిషికి అభ్యున్నతిని ఇస్తాయి, ఇంకా ఎందులో వేలాడినా ఏ సుఖం లేదు. అవి వేలాడుతూ బతకడమే, వేలాడితే జన్మ జన్మలు అలా తీసుకోవడం తప్పించి వాటి వల్ల ఏమీ లాభం లేదండి. అమ్మా పుణ్య కార్యాలు చేస్తే స్వర్గంలోకి శిక్ష ఉంటుంది, ఏ సుఖములు ఉండదంటారు. అదేం లేదంటే ఇన్నాళ్ళు అవన్నీ అజ్ఞానంతో ఆలోచించుకున్న ఆలోచనలని బోధపడుతున్నది కదా. ఇన్ని విన్నా అర్థం అవ్వకపోతే ముందు నుంచి బ్రహ్మతత్వం గురించి ఇప్పుడు బ్రహ్మసూత్రాల్లో వీటి గురించి వింటున్నా ఇంకా అర్థం అవ్వకపోతే ఇంక మరి ఎందుకో పనికిరాని వాళ్ళం అని అర్థం. వినండి, స్వర్గలోక సుఖం ఉంటుంది కదా, తక్కువ కాలం అయినా తర్వాత అన్ని వదిలేస్తారు, కానీ కొన్నాళ్ళు స్వర్గలోకంలో ఉండొచ్చు కదా. ఉన్నా మళ్ళా ఈ కర్మలు అయిపోగానే వెంట పెడతారని అర్థం అవుతుంది అదమ్మా. తాత్కాలికంగా స్వర్గలోక సుఖం ఉంటుంది మంచి పనులు చేస్తే, అంటే తాత్కాలికంగా అంతకాలమే. అసలు ఏ సుఖం లేదంటే మరి అలాగా పాపం వెళ్ళి స్వర్గలోకంలో కావాలని కోరుకుంటున్నారు కదా. శాశ్వతమైన సుఖం పరబ్రహ్మ సుఖం అన్ని అది అర్థమైంది. అంటే శాశ్వత సుఖం లేదు, అది కరెక్ట్. శాశ్వత సుఖానికి పరబ్రహ్మ తత్వం ఒక్కటే తెలియాలి. శాశ్వత సుఖానికి నిష్కామ కర్మం చేయాలి. ఏ సుఖం లేదంటే ఒప్పుకుంటారా అందరూ? అదే స్వర్గలోక ప్రాప్తి వస్తుందిగా. అంటే మీకు తెలిసిన స్వర్గలోకం శాశ్వతం కాదని, అదేం లేదా, అజ్ఞానం కొంచెం నశిస్తూ ఉంటేనే తెలుస్తుంది తప్పించి అంత వేగం ఏం తెలిసిపోదని కూడా అర్థమైంది. ఎంత అజ్ఞానంతో ఉన్నామో ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నాక ఎంతో కొంత తెలుస్తున్నది అని కూడా అర్థం అవుతుంది. మీరు కదమ్మరిస్తారు పువ్వులతో స్వర్గలోకానికి వెళ్తారు. సుఖం ఏంటి నిశ్చయిస్తూ కష్టపడి
అదే ఇవన్నీ విన్నంతకాలం ఆ భ్రాంతి ఉండేదమ్మా. ఇవన్నీ వింటుంటే ఆ భ్రాంతి మెల్లమెల్లగా కట్ అవుతున్నది. స్వర్గలోక ఉంటుంది. ఆ టెంప్టింగ్ పోయిందమ్మా, పోతుంది. ఇంకా మరి ఇది పూర్తి అయ్యేసరికి ఆ ఉన్న టెంప్టింగ్ కూడా పోతుంది. ఇన్నాళ్ళు ఏవో టెంప్టింగ్స్ అవి చేస్తే ఇది చేస్తే అని ఇప్పుడు అవి తగ్గాయి కదా. మా వారు చెప్పినట్టుగా అన్నప్రాసన్నాడు ఆవకాయ అన్నం తెల్లపోయినా నెమ్మదిగా అలా చేరుతూ ఉంటాం. బాగా చాలా బాగా మీరు ఇంతలాగా బుద్ధి చెప్పకపోతే ఇంకా ఎప్పుడు అర్థం అది. ఇదన్నీ దాటిపోతుంది. మళ్ళా జన్మకి మీలాంటి గురువు దొరకరు, మరి అర్థం అవ్వదు. ఏమో అప్పుడు మా కర్మలు అనుకుంటాయి, తెలియదు కదమ్మా. ఇప్పుడు కిందటి జన్మ పుణ్యవాదం ఉంటే మీరు దొరికారు. మళ్ళా ఈ జన్మలో ఏం చేసామో మాకు తెలియదు కదా. అది బాగా. అందుకే ఇప్పుడే ఏదైనా ఉద్ధరించుకోగలిస్తే ఉద్ధరించబడితే ఇప్పుడే ఉద్ధరించబడాలని అర్థం అయ్యింది. దానికి ఇంగ్లీష్ లో కూడా ప్రవర్బ్ అంటే బర్డ్ ఇన్ హ్యాండ్ ఈజ్ బెటర్ దాన్ టూ ఆఫ్ అవుట్ సైడ్. బయట ఉన్న రెండు పక్షుల కంటే చేతిలో పక్షి గొప్పది. అంటే అలా మనకి ఇప్పుడున్న అవకాశమే గొప్పది, తర్వాత వస్తాయో లేదు. అవునమ్మా, ఇలాంటివన్నీ అయితే బాగా. అందుకని ఇప్పుడు ఆ వచ్చిన పుణ్యకాలం ఇప్పుడు అవన్నీ కాదు మనకు ముఖ్యం. మన కర్మే కాలం. మీరు అన్నట్టుగా ఉత్తరాయణంలో చనిపోయినా ఆ చెడ్డ కర్మ చేసిన వాళ్ళకి చెడ్డ ఫలితాలు ఉంటాయి, మంచి కర్మ చేసిన వాళ్ళు దక్షిణాయనంలో చనిపోయినా. ఎందుకంటే ఎందరో మహాత్ములు దక్షిణాయనంలో చనిపోయారు. అప్పుడు వాళ్ళు చెడ్డ కర్మ చేయని కాదు. ఇంత మంచి సత్సంగాన్ని ఏర్పాటు చేసి మీకు 6 నెలలుగా ఇంత కష్టపడి మాకు చెప్తున్నందుకు కొంచెమైనా తెలుసుకోగలుగుతున్నాం. ఇందుకే చాలా సంతోషం. మీకు చాలా చాలా ధన్యవాదాలమ్మా. మీకు తెలుసుకోవడం సంతోషం. తెలుసుకున్నది చెప్పారు నలుగురికి, అది మంచిది. అంటే మీరు చేసిన కదంబ పువ్వులు పూజ, పువ్వులు పూజ అదే అలాంటివే తెలుస్తున్నాయి. మా అజ్ఞానం ఎంత ఘోరంగా ఉన్నదో. అంటే మామూలుగా అసలైన దానికి ఏమి డబ్బులు కూడా అక్కర్లేదని తెలిసింది. ఏ ఖర్చు లేని శాశ్వత సుఖం ఒకటి ఉంది అన్నది మాత్రం అర్థం అవుతుంది. తీర్థాలు అన్ని తిరిగి అలసిపోయి పూజలు చేసి కైలాస మానస సరోవరం వెళ్ళి వచ్చినా కూడా ఏమీ ఫలితం లేని స్థితిలో ఉన్న నాకు మీ సాంగత్యం చాలా గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. దీన్ని వినియోగించుకునే ప్రయత్నం ప్రారంభించాను. మరి భగవంతుడు అనుగ్రహం. కైలాస మానస సరోవరం వెళ్ళిన వాళ్ళకి మంచి గైడెన్స్ ఇస్తున్నారు. సరే, వెళ్ళినా ఏమీ లాభం లేదని తెలుసుకున్నాను కాబట్టి. ఎవరైనా మాట్లాడతారు? నమస్తే మేడం గారు. నారాయణ గారు చెప్పండి. ఈ రోజు వర్ధిని గారు చాలా చక్కగా మాట్లాడారు. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒకానొకప్పుడు నేను మాట్లాడలేనమ్మా అన్నటువంటి వర్ధిని గారు ఎంతో చక్కగా అవగాహన చేసుకుని అందరికి కూడా మెసేజ్ ఇచ్చిన మానస సరోవరం ఏదో వస్తుందనో లేకపోతే హిమాలయాలతో ఏదో వస్తుందనో ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ఆలోచన మనం వదలవన్నటువంటి సంగతి క్లియర్ గా అందరికి మెసేజ్ ఇచ్చారమ్మా. గురువు చేసిన పని ఏంటంటే మొన్న ఒక అబ్బాయి అడిగాడు, ఏంటి అడిగాడంటే గురువుకి సార్ మీరు గురువు అంటున్నారు, సద్గురువు అంటున్నారు, ఉపాధ్యాయుడు అంటున్నారు. గురువుకి ఏమైనా ఏంటి సార్? ఉపాధ్యాయుడు భౌతిక ప్రశ్నించడానికి తెలియబరుస్తాడు, నీకేదో ఉద్యోగం వచ్చినట్టు చేస్తాడు.
కానీ గురువు ఒక్కడ మాత్రమే జన్మ మరణ దుఃఖము నుంచి ఈ సంసార తాపత్రయాల నుంచి కాపాడినటువంటి వాడు. ఒక్క గురువు బినా ఈ సమస్త సృష్టిలో ఆ శక్తి ఎవరికి లేదయ్యా. అందుకే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ జగదాచార్యుడయ్యారు. దక్షిణామూర్తి దగ్గర నుంచి రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, షిరిడి సాయిబాబా, ఎందరో మంది గురువులు, ఇక ఒక బుద్ధ భగవానుడు, ఎందరో మంది గురువులు కలియుగంలో రావటం జరిగింది. ఒక జీసస్ దగ్గర నుంచి, ఒక వర్తమాన మహాదేవుడి దగ్గర నుంచి కలియుగంలో ఎందరో మంది గురువులు ఇక్కడ రావటం జరిగిందనమాట. ఎందుకు ఇంతమంది కలియుగం అంటే ఈ కలిమాయ నుంచి మనందరినీ బయట పడవేయటానికి. అసలు బ్రహ్మసూత్రాలలో సాధకుడు అనేటువంటి వాళ్ళు సాధకుడిని ఎలా ఉత్తమ లోకాలకు తీసుకుని వెళ్తారు ఈ రోజు చాలా చక్కగా చెప్పబడిందమ్మా. అలాగే ఉత్తరాయణంలో చచ్చిపోయామా, దక్షిణాయనంలో చచ్చిపోయామా, ఎలా చచ్చిపోయింది మీరు అన్నట్టు మనకి ఆయనకి ఉన్నటువంటి ఇది మనకి లేదు కదా. మనకి స్వచ్ఛంద మరణం, మనకి భీష్ముడుకున్నట్టు స్వచ్ఛంద మరణం మనకి ఏం లేదు. ఎందుకంటే ఒక రామకృష్ణ పరమహంస, షిరిడి సాయిబాబా, అలాగే రమణ మహర్షి వాళ్ళందరూ దక్షిణాయనంలో మహాసమాధి చెందారమ్మ. అంటే ఎప్పుడు అయినా మన ఆయా కాలాలను బట్టి కానీ వాడు చేసిన ఏంటి ఉత్తరాయణంలో చనిపోయినా దక్షిణాయనంలో చనిపోయినా ఆ కర్మ మనకి త్రిపుర రహస్యం కూడా నేర్చుకున్నాం. కల్పాంతం వరకు కూడా అది పోదు. కాబట్టి ఇప్పుడే మనం అనుకున్నట్టు ఈ శరీరం వదలక ముందే మనలో ఏంటైతే ఉన్నాయో అవన్నీ వదలగొట్టుకోవాలి. అలాగే ఈరోజు ఇంకో మంచి టాపిక్ వచ్చిందమ్మా. గురువు ఏం చేస్తాడంటే జ్ఞానం కాదమ్మా, అజ్ఞానం ఉన్నదే మిగిలినదే జ్ఞానం, రమణ మహర్షి చెప్పినట్టు. అలాగే మీరు ఏం చేస్తున్నారంటే మాలో ఏవైతే అనేక జన్మల నుంచి కూరుకొని పోయాయో అవన్నీ అజ్ఞానాన్ని తీస్తున్నారమ్మా. అజ్ఞానం ఒకటి తీస్తుంది. మాలో అనేది ఒక చైతన్యం వస్తుంది, ఒక అవగాహన వస్తుంది, మంచి ఆనందం అనుభూతి పొందుతున్నాము. అది ఆనందం అనుభూతి అది ఎలా ఉంటుంది అలా ఉంటుంది చెప్పకుండా ఒక మంచి అనుభూతి. ఒక ఏది గ్రంథం చదివినా లేదు ఏ పని చేస్తున్నా ఎంతో భారంగా ఉన్నటువంటి జీవితం ఈ రోజు ఆనంద హాలలో వెళ్ళిపోతున్నాము. ఏంటంటే ఆ సత్సంగ ఆలోచనలు ఆ తర్వాత అలా దాన్ని నెమరు వేసుకోవడం, నిధి ధ్యాసనం చేయడం వల్ల ప్రతిరోజు కూడా అంటే కాలం కూడా ఎలా గడిచిపోతుందంటే ఏదో రాత్రి అవుతుంది తెల్లవారుతుంది ఇలా గడిచిపోతున్నాం. అలాగే మా సత్సంగ సభ్యులు అందరికీ కూడా ఎంత గొప్ప జ్ఞానాన్ని అందిస్తున్నారమ్మా. అలాగే ప్రతిరోజు ఎంతో ఓపికగా కూడా దీన్ని చక్కగా చదవడం కూడా జరుగుతుంది. మీరు మాకు ఎక్కడ ఏ చిన్న రాంగ్ గా మాట్లాడిన వెంటనే పిలక పెట్టి మళ్ళీ బయటికి లాగి లంప మీద కొడితే ఎలా ఉంటుందో అలా చెప్తున్నారమ్మా. ఎందుకంటే అలా మీరు చెప్పకపోతే మళ్ళీ మేము ఏం చేస్తామంటే అలా ఆ గోతులను దూకడానికి ప్రయత్నిస్తాం తప్ప మళ్ళీ ఇందులో మళ్ళీ బయటికి రావు. నేను వర్ధిని గారు చెప్పిన ఒకనొకప్పుడు పూజ చేయకపోతే నేను ఏమైపోతానేమో అన్నటువంటి ఇది వల్ల మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల దాకా పూజ చేసి ఇంటికి వెళ్ళేవారు తప్ప ఇలా పూజ చేయకపోతే పెద్ద ప్రమాదం అయిపోతే ఒక అజ్ఞానంలో ఉండిపోయేవారు. ఇలాంటి అజ్ఞానపు పొరలన్నీ కూడా తీస్తున్నారమ్మా. ఇప్పుడు పూజ చేసిన చేయకపోయిన టైం ఉంది అదేమీ లేదమ్మా. అన్ని చక్కగా ఆనందంగా ఉన్నాం. ఇలాంటి గొప్ప ఆనందాన్ని ఇచ్చినటువంటి మీకు శతకోటి నమస్కారాలమ్మా. అలాగే ఈ రోజు అందరికి కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అందరికీ కూడా. ఎందుకంటే ఒక ప్రేమమూర్తి ఈ భూమి మీదకి ఆవిర్భావం చేస్తుంది. అలాగే మీరు కూడా ఎంతో ప్రేమతో, ఎందుకంటే అన్నిటికంటే గొప్పదైనటువంటి సృష్టిలో ప్రేమ ఒక్కటేనమ్మా. ఆ ప్రేమ ఉండటం వల్లనే అనంతమైనటువంటి ప్రేమ వల్లనే ఈ రోజు ఎంతో ప్రేమపూర్వకంగా మా అందరిలో కూడా ఒక మంచి జ్ఞానాన్ని నింపి మాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తీసివేసి ఒక ప్రామాణిక మూర్తిగా మమ్మల్ని తయారు చేస్తున్నారు. ఇలాంటి గొప్ప జ్ఞానాన్ని అందించిన మీకు శతకోటి నమస్కారాలమ్మా. గురువం తత్సత్. నమస్తే అండి. ఇప్పుడు వర్ధిని గారు ఎన్నో నామజపాలు చేశారు, పూజలు చేశారు, మీరు ఎన్నో పూజలు చేశారు. ఇష్టం పోదు, స్వర్గలోకం వస్తుంది కదా. ఇప్పుడు స్వర్గం వచ్చినా రాకుండా ఇబ్బంది ఏమి లేదమ్మా. స్వర్గ సుఖాలు ఏమి అవసరం లేదు. ఇప్పుడు మన వాళ్ళందరూ ఆ స్థితికి వచ్చి సంతోషం. స్వర్గం ఏం అక్కర్లేదు. అవకాదమ్మా. మళ్ళీ స్వర్గ సుఖాల మీద వ్యామోహం ఇంకా కూడా వ్యామోహం ఉంటే మళ్ళీ ఇప్పుడు వర్తిని గారు మళ్ళా తర్వాత మనకి వస్తారు. మీరు మీలాంటి వాళ్ళు దొరుకుతారో దొరకరాదు ఇది కదమ్మా. ఎందుకంటే తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేం కదా. ఎందుకంటే టైం ఉన్నప్పుడు చదువుకోవాలి తప్ప దీపం మారిపోయి నేను చదువుకుంటున్న సామాన్లు అంటే కుదరదు. ఇలాంటి జ్ఞానం ఉన్నప్పుడు ఇలాంటి జ్ఞానం అందించడం తెలుసుకోకపోతే ఇప్పుడు తెలుసుకోవడం ఉండదు.
ఈ డైలాగ్ ఉంది. మన వాళ్ళందరూ తెలియదు, తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. మన వాళ్ళందరూ సంపాదన నాకు ఎంత గర్వం. వర్గమేమో వస్తలేదు. అవునవును, మీలాంటి సాహచర్యం దొరికాక అమ్మా, మీలాంటి సాహచర్యం దొరికాక ఇంక దేని మీద ఆసక్తి తగ్గిపోతుందమ్మా క్రమశః. నేను దాన్ని అలా గమనిస్తూనే ఉన్నాను. ఇన్నాళ్ళు లోపలికి చూసుకోవడం తెలియక నిధిధ్యాసనం అంటే మేము చేసిన పూర్వకర్మలు, మేము చేసిన ఆ పళ్ళు ఈ పళ్ళు మంచి పళ్ళే నిధిధ్యాసనం అనుకున్నాం. కానీ ఇప్పుడు అర్థమైంది నా నిధిధ్యాసనం ఏ వైపు తిరిగిందో, ఎటువైపు ఉన్నానో అని. దాన్ని సవరించుకునే ప్రయత్నంలో ఉన్నాను. ఆశీర్వాదాలు ఉంటే తప్పకుండా నేను సాధించగలను. రంభ, ఊరసి, అమృతం ఇవన్నీ వద్దంటారేంటి? మళ్ళీ వెన్నైపు మళ్ళీ కిందకి వచ్చేయాలి కదా. మళ్ళా ఉద్ధరించబడ్డా ఏ జన్మకు అవుతుందో తెలియదమ్మా. ఇప్పుడు ఉద్ధరించబడ్డానికి ఒక గురువు దొరికారు. శాశ్వతానందం కోసం ప్రయత్నిస్తే బాగుపడతారా అని ప్రేమతో కరుణతో చెప్పేవాళ్ళు మళ్ళా ఎప్పుడు వస్తారో, ఏ జన్మ ఎత్తుతానో తెలియదు కదా తల్లి. తెలిసినప్పుడు సరిదిద్దుకునే అవకాశం వచ్చినప్పుడు నన్ను నేను దిద్దుకునే స్థితి కలుగుతున్నది. కాబట్టి ఇన్నాళ్ళ నమస్తే మేడం. ఈ రోజు క్లాస్ చాలా ఉత్సాహంగా, చాలా బాగుంది. వర్ధిని గారు, నారాయణ గారు చాలా చక్కగా చెప్పారు. ఇవాళంతా బాగా చాలా ఉత్సాహంగా నవ్వులతో సాగిపోతుందమ్మా, చాలా బాగుంది. ఈ రోజు కూడా అది ఉపాసకుడు మరణించిన తర్వాత ఎన్ని లోకాలు ప్రయాణం చేసి ఆ బ్రహ్మలోకానికి చేరతాడో, అలాగే ఆ దేవతలందరూ ఎలా మార్గం చూపిస్తారు, ఇవన్నీ కూడా చక్కగా చెప్పారమ్మా. ఇక్కడ ఒక చిన్న డౌట్ వచ్చింది మేడం నాకు. ఇది ఇప్పుడు ఈ ఉపాసకులు మరణించిన తర్వాతే ఇదంతా విశదీకరిస్తా ఉన్నారు. ఏ ఏ లోకాలు ఎలా వెళ్తారు, ఈ దేవతలు తీసుకెళ్తారు, ఏ లోకం తర్వాత ఏ లోకం చేస్తారు, ఇవంతా బాగానే అర్థమైందమ్మా. మరి ఉపాసకులు వరకేనా? అంటే ఇప్పుడు సాధకులు ఉపాసకులు ఒకరే అని నేను అనుకుంటున్నాను. మరి సామాన్య మానవులు, నాలాంటి సామాన్య మానవులకి మరణించిన తర్వాత మళ్ళీ వేరే ఉందా అమ్మా? అది నాకు అర్థం కాలేదు, కొద్దిగా డౌట్ వచ్చింది. ఇక్కడ చెప్పారు, కర్మలు ఉన్న వాళ్ళు మరణానంతరం మళ్ళీ ఆయా శరీరాలను తీసుకుని ఏ ఏ కర్మలకు అనుకూలంగా శరీరాలని, లోకాలని, పరిస్థితులను ఎంచుకుని తల్లిదండ్రులని ఆ కర్మలు సంపూర్ణ అవడానికి కావాల్సిన పరిస్థితులను జీవాత్మ ఎంచుకుంటుంది. అప్పుడే పుడతారు. అంటే ఉపాసకులు అంటే కేవలంగా దైవమే సర్వస్వంగా జీవించారు కనుక తగిన బ్రహ్మ ఆస్తికులు దైవము దాని ఎందుకని ఆల్మోస్ట్ అది బెటస్థితి అయితే ఇక్కడ లిమిటెడ్ లెస్ ఉంది కనుక బ్రహ్మలోకానికి అక్కడ సాధ్యం. ఓకే, అదే అర్థమైంది. వాళ్ళంతా ఈ ఉపాసకులు వాళ్ళు మరణించిన తర్వాత అనేది మనకి క్లియర్ గా అర్థమైంది. అప్పుడు అనిపించింది అనమాట. పూజలు అక్కర్లే, ఉపాసన మానసికమైంది. అసలు నిజమైనటువంటి వాటికి ఎక్కడక్కడ బాహ్య వస్తువులు ఏమి అవసరం ఉండదు. ఉపాసకులు కూడా బ్రహ్మలోకాన్ని చేస్తారు. కానీ మామూలు మీరు అన్నట్టుగా కర్మ ఉన్న జీవులందరూ మళ్ళీ ఆ కర్మను అనుసరించి వారి బ్రహ్మలోకానికి వెళ్ళిన వాళ్ళు వెనక్కి రారు, స్వర్గానికి వెళ్ళిన వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు. నేను మంచి పనులు చేస్తే స్వర్గంలో సుఖం పొంది తిరిగి మళ్ళీ 5-5 రోజులు వాళ్ళు చేసేస్తారు వెళ్ళిపోయి. అప్పుడు మళ్ళీ దీని మీద పడి మళ్ళీ మనం ఆ కర్మను అనుసరించి జన్మ. బాగుందమ్మా, చాలా అర్థమైంది. సో అంటే పాపాలు చేసిన స్వర్గలోకం అంటే ఒకసారి చేరి వస్తాం అనమాట. అది బాగా నవ్వుకున్నాము. అంటే ఎంతసేపు అక్కడ ఎంత. హలో
నెక్స్ట్ స్వర్గలోకానికి వెళ్ళరు. అసలు వెళ్ళరు. అయితే మరి జస్ట్ వెళ్ళేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు కర్మానుసారం అని అనుకున్నాను. అంతే కదా, పుణ్యకర్మలు జీవిత కాలంలో పుణ్యాలు చేస్తారు, పాపకర్మలు చేస్తారు. అవును, పుణ్యకర్మ ఆ పుణ్య ఫలితం వస్తుంది. సరే బాగుంది స్వర్గం అని ఉండిపోదాం అనుకుంటే కుదరదు. అది అదే అంటే మనకు తెలియకుండా పాపాలు చేసుకుంటాం కాబట్టి మళ్ళీ కర్మానుసారం పుడతాము. అదే ఆ పుణ్యకర్మలు కొన్ని ఎక్కడో చేసి ఉంటాము అని అనుకుంటున్నాను. అది అప్పుడు ఆ స్వర్గలోకానికి వెళ్ళేసి మళ్ళీ వెనక్కి వస్తాం అన్నమాట. అది బాగుందమ్మా, సంతోషం. నా డౌట్లన్నీ క్లారిఫై అయిపోయింది. చాలా బాగుందమ్మా, ధన్యవాదాలమ్మా. కదా ఈ పుణ్య కూడా స్వర్గానికి వెళ్తాను. కూడా పుణ్యకరమే కదా, అందుకని అక్కడికి వెళ్తాను. అవునమ్మా, ఓకే, తప్పకుండా. అదే మీ ఆశీస్సులే. ఇది పుణ్యకర్మ ఎలా మీ వల్లనే వచ్చింది మాకు. అలా వర్ధిని గారు అన్నట్టు ఇవాళ ఈ సంతోషంగా ఈ జ్ఞాన మార్గాన్ని మాకు ఎలా వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఎలా ఆలోచించాలి, ఇవన్నీ కూడా మాకు అందిస్తున్నారు కదా మీరు గురువులు. అలా చాలా అదృష్టం అన్నమాట. ఈ జన్మకి మీరు మాకు దొరికిన గురువు అన్నమాట. మేము అలానే మమ్మల్ని మీరు ఆశీర్వదించండి. ఇంకా మంచి మార్గంలోకి వెళ్ళటానికి, ఆ మోక్ష మార్గానికి వెళ్ళటానికి మీ ఆశీస్సులు మాకు తోడుంటాయని అనుకుంటూ అమ్మా మీకు శతకోటి ధన్యవాదాలు. సంతోషం అమ్మా. అంటే ఏమంటారు, అవి ఆశీస్సులే కాదు, చురకల్లాగా పక్కకి లాగేస్తూ ఉంటున్నాయి. అంటే మీ తిట్లే మాకు ఒక ఆశీస్సులమ్మా. అదైతే కరెక్ట్. ఎందుకంటే మీరు గట్టిగా చెప్పకపోతే మేము ఏంట్లే అని అనుకునే వాళ్ళం. అలా కాదు కదా, మీరు ఎప్పుడైతే అది తెలుసుకుని అది కరెక్ట్ అనేదాకా మాకు మీరు ఆ మార్గం నిర్దేశిస్తున్నారు. అది చాలా బాగుందమ్మా. అది అందరి వల్ల కాదు, అందుకే మిమ్మల్ని పొగట్టం. ఇలా ఎవరు చెప్పరు, ఏ గురువు చెప్పరు ఇంత బాగా అని చెప్పేసి. అది మా అదృష్టంగా భావిస్తున్నామమ్మా. సంతోషం తల్లి మీకు. చాలా సంతోషం. ఈసారి అమెరికా విజిట్ చేసినట్టు స్వర్గాన్ని విజిట్ చేయడానికే గాని శాశ్వతంగా ఉండిపోవడానికి మాకు అక్కర్లేదు అంటున్నారే, అది బాగుంది. అంటే కొంత జ్ఞానం అబ్బింది అంతే, కొద్దిగా మీ వల్ల. అదేదో అంటారు కదా, ఒక మల్లె పువ్వు సువాసన ఆ ప్రక్కన ఉన్న దారానికి ఆ చుట్టుపక్కల ఉన్న వాయువులోకి చేరుతుంది కదా, అలా మీలాంటి సద్గురువుల యొక్క ఆ వాసన మాకు వస్తుందమ్మా. అదే మా అదృష్టం. సంతోషం తల్లి. ఇంకెవరైనా మాట్లాడతారా? యోగ వాసిష్టంలో చెప్పిన కొంతమంది మునినే స్వర్గం అక్కర్లేదు అనుకున్నారని అనుకున్నాను, కానీ మగవాళ్ళు కూడా స్వర్గం అక్కర్లేదు అనిపించింది. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? నమస్తే మేడం. నమస్తే. హాయిగా ఇవాళ ఉల్లాసంగా మాట్లాడటం, చివరిలో అందరూ అన్ని విషయాలు తెలుసుకుని వర్ధని గారిలాగా, నారాయణ గారిలాగా చక్కగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ సత్యాలన్నీ, జీవన సత్యాలన్నీ చెబుతూ ఉన్నారు. స్వర్గాన్ని వద్దనే స్టేజ్ కి వచ్చేసారు అంటే అసలు జ్ఞానం ఏంటనేది చక్కగా తెలుసుకోవటం, శాంతి, అందరూ చాలా చక్కగా వాళ్ళ మనస్సులో ఉన్న జరిగిన ఈ జ్ఞానాన్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు కూడా నవ్వుకుంటూ ఈ స్వర్గం అంటే ఏదో ఇన్నాళ్ళండి అదే పెద్ద కోరికలాగా ఉండటం, ఇవన్నీ కూడా చక్కగా ఉంది. ఈరోజు అన్ని లోకాల్లోకి మేము వీళ్ళ ద్వారా అన్ని లోకాల్లోకి వెళ్ళినట్టుగా ఫీలింగ్ వచ్చింది కాసేపు.
వాళ్ళతో పాటు వెళ్ళి ఆ లోకాలన్నీ చూసి వచ్చినట్టుగా ఒక వీడియో చూస్తున్న ఫీలింగ్ వచ్చింది కాసేపు మాకు. ఆ లోకాలన్నీ వెళ్ళి చివరికి ఆ బ్రహ్మలోకం కూడా చూసి మళ్ళీ కాసేపు ఉపాసకుల్లాగా మేము కూడా తిరిగి వచ్చాము. బ్రహ్మలోకంలో తిరిగి రారులేండి. రాము కానీ మరి మేము వెళ్ళలేదు కదా, కానీ వాళ్ళ వెళ్తూ ఉంటే వాళ్ళతో పాటు మేము కూడా చూసిన ఆనందం కలిగింది కాసేపు. బాగుంది అంత ఏది ఒక వీడియో చూస్తున్న ఫీలింగ్ వచ్చింది, చదువుతుంటే వింటున్నట్టుగా లేదు. చాలా చక్కగా హాయిగా నవ్వుకుంటూ ఈ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవటం కూడా ఒక మధురమైన అనుభూతిగా ఉంది. అవునక్క, బాగా చెప్పావు. అది ఆ జ్ఞానం అనేది మనం మనసుకి ఎక్కుతుంది కాబట్టి చెప్పే విషయాన్ని మనం కూడా ఆ లోకాలకు అలా వెళ్ళిపోతూ ఉన్నట్టే కదా. ఆ లోకం తర్వాత ఆ లోకం, ఆదిత్య లోకం, మేఘలో అన్ని లోకాలు. చాలా బాగుంది. వాయులోకం నుంచి తర్వాత మన మెరుపుది ఆ విద్యుత్ అక్కడ చార్జ్ చేసుకుంటారని అవన్నీ చెప్తుంటే భలే కళ్ళం కట్టినట్టుగా ఏదో అలా పయనించినట్టే ఉందక్క. చాలా బాగుంది. మేడం చాలా చక్కగా చెప్తా ఉన్నారు. బాగుందమ్మా, థ్యాంక్ యూ. అదే ఉపాసకులతో పాటు ఇవాళ మన ప్రయాణం అన్ని లోకాలు తిరిగింది కాసేపు. అది మామూలుగా ఫిజికల్ గా కాకపోయినా మెంటల్ గా మనం ఆ లోకాల్లో అన్ని విహరించి చక్కగా వచ్చేసాం అన్నట్టు. ఏదో మేడం ఓపిక్ గా కూర్చుని ఇన్ని గంటలు చదువుతూ ఉంటే అన్ని లోకాలు తిరగటానికి మనకి మంచి అవకాశాలు దొరుకుతున్నాయి. అర్జున్ గారికి ఎంత పుణ్యకర్త కదా, తప్పకుండా స్వర్గానికి వెళ్ళి స్వర్గం ఎలా ఉందో అందరికీ వర్ణిస్తారు. చాలా లేదు లేదు, ఆ అజ్ఞానం కొంచెం నశించింది తల్లి. ఆ ముందు మేడం పర్వాలేదు, లేదు అన్ని కష్టాలు పడి పూజలు పురస్కారాలు అన్ని చేశారు కదా, వెళ్ళండి, వెళ్ళొచ్చి మాకు చెప్పండి. కొంతమంది వెళ్ళకపోతే ఎట్లాగే వెళ్ళాలి. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? ప్రభ గారికి సిగ్నల్ రాలేదా? తను వెంటనే లేదండి, ఈవేళ కొంచెం ఆ ఫోన్ తన దగ్గర లేకపోవడం వెళ్ళలేదు, అందువల్ల ఏం మాట్లాడలేదు. ఇంకెవరు మాట్లాడరా? రాంబుద్రి గారు ఏమైపోయారు? అందరికీ నమస్కారం, ముగించేద్దాం. ధన్యవాదాలమ్మా, నమస్తే.